నమస్తే, నేను ఇందు. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాక్ మరోసారి షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. వరుస డ్రోన్లతో లాహోర్లో మరోసారి భారీ షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ ఎనలిస్ట్ జగదేవ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, మరి ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాక్ అయితే మరోసారి షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అంటే ఇవాళ చూసుకుంటే లాహోర్లో ఒక 12 డ్రోన్లతోటి 9 చోట్ల ఒక డ్రోన్లతోటి అటాక్ అయితే జరిగింది. సో ఇదే క్రమంలో లాహోర్ డిఫెన్స్ కూడా ధ్వంసమైనట్టు తెలుస్తుంది. సో మరి ఏ విధంగా చూడొచ్చు సార్? యాక్చువల్గా భారతదేశం నిజంగా ఏదైతే మన భద్రతా సలహా మండలి కానీ లేదా భద్రతా వ్యవస్థ కానీ త్రివిధ దళాలు కానీ మన రక్షణ వ్యవస్థ కానీ అలాగే కేంద్ర కేబినెట్ కూడా ఇమీడియట్గా వాళ్ళు ఒక ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన భేటీలో ఫస్ట్ వాళ్ళు మిలిటరీ ఏదైతే ఉన్నారో వాళ్ళ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్కి ముగ్గురికి పవర్స్ ఇచ్చేశారు. మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారో చేసుకోండి, మీకు ఫుల్ పవర్స్ రైట్స్ ఇచ్చేస్తున్నాం. ఎయిర్ ఫోర్స్కి, నేవీకి, మామూలుగా ఆర్మీకి కూడా. సో ఏదైనా సమీక్ష ఉంటే జస్ట్ భద్రతా సలహా మండలిలో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తర్వాత క్యాబినెట్ రక్షణ వ్యవస్థ డిస్కస్ చేసుకోవడం, అంటే ఈ ముగ్గురికి కలిపి మళ్ళీ ఒక హెడ్గా పెట్టడం జరిగింది, సిడిఎస్ చీఫ్గా. మొత్తం మాట్లాడుకొని ఎక్కడ కూడా మీడియాకి లీక్ చేయకుండా ఎట్లా వెయ్యాలి అంటే, ఏ బలగం చూసి ఈ చిన్న చిన్న దీపావళికి కొనే రాకెట్లు ఉన్నాయి మా దగ్గర అని చెప్పి చెలరేగిపోతున్నవి ఈ వెధవలకి ఎక్కడ దెబ్బ కొట్టాలి, కొట్టడంతో పాటు ఇక్కడ ఒక దెబ్బ కొట్టి పూర్తిగా సీమాంతర ఉగ్రవాదాన్ని మట్టు పెట్టడమే కాదు, కూకటవేలతో పెకిలించి దాన్ని అణచివేయడమే కాకుండా ఇంకెవరికి థాట్ రాకూడదు. అండ్ మోర్ ఓవర్ ఈ అటాక్స్తో భారత్ యొక్క శక్తి సామర్థ్యాలు ప్రపంచ దేశానికి చాటి చెప్పాలి. సార్, మీరు అన్నట్టు ఇప్పుడు నిన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ దాడిలో ఎంతోమంది ఉగ్రవాదులు అయితే చనిపోయారు. మరి దాంతో ఊరుకోకుండా మళ్ళీ పాకిస్తాన్ అమృత్సర్లో మిజైల్ ద్వారా అటాక్ చేయడానికి ప్రయత్నించింది. సో మరి యాంటీ మిజైల్ ద్వారా ఇండియా కూడా దాన్ని అడ్డుకుంది. సో మరి ఏ విధంగా చూడొచ్చు సార్ దీన్ని? యాక్చువల్గా అదే అంటున్నాను, వాళ్ళ దగ్గర ఉండే వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థకి అది చాలు గొప్పగా అనుకుని ఫీల్ అవుతున్నారు. కానీ రీసెంట్గా ఒక నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఒకటి ఉంది, ANI అని ఒకటి ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఏ మీడియాలో కూడా నేషనల్ వైడ్గా సెంట్రల్ మినిస్టర్ వాళ్ళది వీళ్ళది బైట్స్ ఏమని చెప్పినా కూడా ANI అని ఒక లోగోతో కనిపిస్తుంది. వాళ్ళు ఒక సర్వే చేపించారు, వాళ్ళకి ప్రపంచ స్థాయిలో కూడా మంచి ఇది ఉంది, మంచి ఫీడ్ అంత దొరుకుతుంది, అవుట్పుట్ వస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి మిగతా మన ఛానల్స్ అవి కూడా బిజినెస్ అదే తీసుకొని మనకి టెలికాస్ట్ చేస్తుంటాయి. సో ఆ ANI వాళ్ళు చేసిన సర్వేలో వాళ్ళకి ఏం తెలిసిందంట, రీసెంట్గా ఏదైతే స్వీడన్ యుద్ధం జరిగిందో స్వీడన్కి వీళ్ళేదో పెద్ద ఇదిలాగా, స్వీడన్ ఇన్ ద సెన్స్ రష్యా వాళ్ళు సంబంధించేది దానికి కొన్ని అమ్ముకున్నారంట, వీళ్ళు ఇచ్చారంట, వీళ్ళు డబ్బులు అవసరమై ఏదో. తర్వాత హమాస్ అటాక్స్ అయ్యే గుర్తుంది ఇజ్రాయెల్ వాళ్ళది, ఆ హమాస్ వాళ్ళకి కూడా వీళ్ళు కొన్ని ఏవో అమ్మడమో ఇవ్వడం ఏదో జరిగిందట ఈ పాకిస్తాన్ ఆర్మీ. సో వీళ్ళ దగ్గర ఉన్నది ఏమీ లేదు ఇప్పుడు, కేవలం ఉత్తి బిల్డప్పే. గట్టిగా కొడితే ఆల్రెడీ ఒక రామ్దేవ్ బాబా, అసలు ఆయనకి దీంతో సంబంధం లేదు, ఆయన యోగా అన్నట్టుంటే, బట్ ఆయన అంటే దేశం యావత్తు ఒకటి అయిపోతుంది కదా ఇప్పుడు. నిజంగా జాతీయ సమైక్యత భావం అనేది ఇలాంటి సందర్భాల్లో రావడం అనేది ఒక భారతీయుడిగా అది ఒక నిజంగా అదృష్టమైన కాన్సెప్ట్. సో ఆయన కూడా ఒక ప్రెస్ మీట్లో కూడా మాట్లాడేది చెప్తున్నా చూశాను. అది అంటే ఈ రక్షణ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు, ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు మాట్లాడడం పక్కన పెడితే ఆయన కూడా మాట్లాడాడు, మనం భారతదేశం కానీ ఒక్కసారి అటాక్ చేస్తే, వాళ్ళు కూడా అటాక్ చేస్తే, తిప్పి కొడితే జస్ట్ 90 అవర్స్లో వాళ్ళని క్లోజ్ చేయొచ్చంట, 90 గంటల్లో, కేవలం 90 గంటలు. అంటే 3.5 రోజులు, 4 రోజులు కూడా లేదు అంతే కదా, 96 గంటలు అయితే 4 రోజులు, 3.5 గంటలు, 3.5 రోజుల్లోనే వాళ్ళని మట్టు పెట్టచ్చు. ఈవెన్ వాజ్పేయి గారు గతంలో చెప్పిన స్టేట్మెంట్ కూడా వైరల్ అవుతుంది, చూసారు లేదు? మీరు ఏదో గొప్పకి మా అణుబాంబు భారతదేశం మీద ప్రయోగిస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు, మీరు వెయ్యండి, అటాక్ చేయండి. భారతదేశ భూభాగంలో అణుబాంబు ఎంటర్ అయిన మరుక్షణం పాకిస్తాన్ సూర్యోదయం చూడదు. పాకిస్తాన్ దేశం మొత్తం దేశాన్ని లేపేస్తాము అన్నట్టు చెప్పారు ఆయన. సో ఎంత పవర్ఫుల్ గా ఉన్న భారతదేశాన్ని, పైగా మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన ప్రపంచ దేశాలన్నీ తిరిగాడు, ఎక్కడికక్కడ అందరితో కూడా సయోధ్య కుదుర్చుకున్నాడు, మాట్లాడాడు, అందరితో డీల్స్ మాట్లాడుకున్నాడు. ఇప్పుడు అందరికి ఏముంది, అరే వాడు వచ్చాడు రా,
వాడు మొన్న వచ్చేయాలరా, అవును. వాడు వచ్చాడరా, వాడికి మన అండ్ సానుభూతి ఇంకొకటి ఇవ్వాలిరా. మీరు అన్నట్టు అది పక్కన పెడితే మనం కూడా న్యాయంగా ఉన్నాం, ఇక్కడ కూడా మనకు మనంగా అటాక్ చేయలేదుగా, అవును అవును మనంగా వెళ్ళి కెలుక్కోలేదుగా. అవును. ఇప్పుడు వాళ్ళకి రక్త కన్నీరు. మనం అరే, సైలెంట్ గా అనవసరంగా ఉంటే కెలికారు. వాళ్ళే రెచ్చగొట్టారు మనల్ని Yes. చెప్పాలంటే. ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారు అదే అన్నారు కదా, డిప్యూటీ సీఎం, మనకి దయాదాక్షిణాలు ఎక్కువ, జాలి కరుణ ఎక్కువ, అయ్యో పాపం పోనీలే అంటాం. ఇప్పుడు మన దగ్గర కూడా చూడండి, పోనీలా వాడి పాపను వాడే పోతాడు. ఎక్కడ పోతున్నాడు? పోకుండా అమాయకుల ప్రజల ప్రాణాలు తీస్తున్నాడు. అవును. నీకు చేతనైతే సత్తు ఉంటే ఆ బలూచిస్తాన్ వాళ్ళు నీవు ఆర్మీ జవాన్లు లేపేస్తున్నారుగా, వాడి మీదకి వెళ్ళొచ్చు కదా, మీ ప్రతాపం వాళ్ళ మీద చూపించవచ్చు కదా, లేదే. సో ఎప్పుడైతే అంటే ఇదే కాదు, మీకు చాలా ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు లాడెన్ని మట్టు పెట్టారు, లాడెన్కి ఆశ్రమం ఇచ్చింది ఇదే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఇచ్చారు, పాకిస్తాన్లో కూడా కొంత హెల్ప్ చేశారు. మరి వాళ్ళు డైరెక్ట్గా నేవల్ కమాండో సైలర్స్ అంటే వాళ్ళ దగ్గర దాన్ని ఏదో అంటారు, వర్డ్ గుర్తు రావట్లేదు, అంటే పూర్తి పవర్ఫుల్ శిక్షణ తీసుకున్న వాళ్ళు నీటిలో కానీ భూమి మీద కానీ ఎక్కడైనా చాలా యాక్టివ్గా వర్క్ చేస్తారు కమాండోలు. వాళ్ళు పాకిస్తాన్ భూభాగంలోకి, అదే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లోకి ఎంటర్ అయిపోయి ఒసామా బిన్ లాడెన్ని ఆల్మోస్ట్ వాళ్ళు 1.5 గంటల వ్యవధిలో మొత్తం ఆయన ఉండే బిల్డింగ్ని మొత్తం స్మాష్ చేసేసారు. ఎట్లా మరి? అంటే మీరు లోపలికి విమానాలు వచ్చినా వీళ్ళు ఫైండ్ అవుట్ చేయలేకపోయారుగా. మొన్న అమృత్సర్ నుంచి ఎక్కడికో మన వాళ్ళు పృథ్వీ అగ్ని క్షిపణి ప్రయోగించారట. ఇప్పుడు మొన్న అంటే ఆల్మోస్ట్ వాళ్ళు 2013 ఆ టైంలో ఇప్పుడు అది అనుకోకుండా పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళిపోయి, పాకిస్తాన్కి ఒక 100 కిలోమీటర్ లోపల వరకు వెళ్ళిపోయాయి. అనుకోకుండా ఓపెన్ ప్లేస్కి అది కూడా. సో ఎవరికి తెలియలేదు, మరి దాన్ని నిర్వీర్యం చేయలేకపోయిందిగా. సో ఇది అప్పటి నుంచి మన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇస్తుంది, పాకిస్తాన్ రాడార్ వ్యవస్థ ఇలా ఉంది పరిస్థితి, మనం ఏం చేసినా చేయలేని పరిస్థితి వాళ్ళు అన్నట్టు. అది కాకుండా వీళ్ళు ఏం చేశారు, ఎప్పుడైతే ఆ బాలాకోట్ నుంచి ప్రదర్శించింది అది ఫైండ్ అవుట్ చేయలేకపోయారో, ఈ పృథ్వీ క్షిపణి ఏదో ఫైండ్ అవుట్ చేయలేకపోయారో, లాడెన్కి చంపడానికి వచ్చినప్పుడు ఫైండ్ అవుట్ చేయలేకపోయారో, ఇంకా లాభం లేదని చెప్పి వీళ్ళు పక్క దేశాలు చైనా నుంచో ఫ్రాన్స్ నుంచో తెప్పించుకుంటున్నారంట. HQ-9 అని కానీ, లేదంటే S-400 అని ఏవో కొన్ని రాడార్ వ్యవస్థలు తెప్పించుకుంటున్నారు. అవి వీళ్ళేంటి, మేము ఇండియాకు తోపు, ఇండియా కన్నా బెటర్గా చేస్తున్నాం అని చెప్పి ఆ చైనా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఇవాళ అవి కూడా పనిచేయలేదు, మన వాళ్ళు డ్రోన్లతో అటాక్ చేసి స్టార్ట్ చేశారు. మొన్న నైటు 1:05 నుంచి 1:15 లోపు మొత్తం 9 స్థావరాల మీద స్మాష్ చేశారు. అధికారికంగా 80 మంది తీవ్రవాదులు, ఇంకెంతమంది చచ్చారో అది చెప్పలేడు కదా, తేలుకుంటున్న దొంగలాగా ఉండిపోయారు. సో మరి అది కూడా చూసుకుంటే ఉగ్రవాదానికి పాక్ సైనికులకి ఎలాంటి సంబంధం లేదని అప్పుడు పాక్ సైనికులు చెప్పారు. నిన్న చూసుకుంటే అంత్యక్రియలకి పాక్ సైనికులు హాజరయ్యి పాకిస్తాన్ జాతీయ పతాకాన్ని దాని మీద కప్పి సెల్యూట్ చేసి మరి ప్రేయర్ చేసి దానపరుస్తున్నారు. దీన్ని బట్టి చూడొచ్చు అంటే ఏ విధంగా ఉగ్రవాదుల్ని వాళ్ళు పెంచి పోషిస్తున్నారు. ఖచ్చితంగా అంటే వాళ్ళు ఇప్పుడు నిన్న ఆయన ఎవరు దోబలాన్, ఆయన రక్షణ వ్యవస్థకు సంబంధించి ఒక చీఫ్ సెక్రటరీ, కాదు దోబాల్, నిన్న మొన్న అజిత్ దోబాల్, ఆయన ఏం చేస్తున్నాడు, ప్రతి పొరుగు దేశాలన్నిటితో కూడా మాట్లాడి, బాబు వాళ్ళే చేశారు అటాక్, ఇదిగో ప్రూఫ్, మీకు ఏది కావాలో చెప్పండి, వాళ్ళ తాలూకా ప్రూఫ్స్ కావాలా, వాళ్ళ పాస్పోర్ట్లు కావాలా, వాళ్ళు ఏ దేశస్థం వాడు, ఏ ప్రాంతం వాడు, ఎక్కడ ఏ లష్కర్ దగ్గర ట్రైనింగ్ అయ్యాడా, జైషే అహ్మద్ దగ్గర ట్రైనింగ్ అయ్యాడా, ఇండియన్ ముజాహిదీన్ దగ్గర ట్రైనింగ్ అయ్యాడా, ఏ ప్రాంతంలో ట్రైనింగ్ అయ్యాడా కూడా మేము ప్రూఫ్స్ సహా చూపిస్తాం. ఎవరు మాట్లాడతారు? మన అమాయకులను ప్రజల్ని చంపినందుకేమో మనము సైలెంట్గా ఉన్నాము, అలాంటిది వాళ్ళ ఉగ్రవాదుల మీద దాడి చేస్తే వాళ్ళేమో ఇలా ముసలి కన్నీరు యాంకర్ ఎవరో ఏడ్ చేసి క్లియర్ గా తెలిసిపోతుంది. ఇప్పుడు ఏమవుతుంది, రేపు పొద్దున వీడు ముసలి కన్నీరు కార్చి మమ్మల్ని అన్యాయం చేస్తుంది, భారత్ మమ్మల్ని అటాక్ చేసేస్తుంది, మమ్మల్ని మోసం చేస్తుంది, దాడి చేసేస్తుంది, మనం ఆదుకునేవారు లేరు, ఐక్యరసం లేదంటే ఎవరు మాట్లాడలేరు. చూసుకుంటే పాకిస్తాన్ ఎంపీ కూడా ఒక ఎమోషనల్ వీడియో పెట్టారు సార్, అంటే మా పాకిస్తాన్ ప్రజలని భారత్ అటాక్ నుంచి కాపాడండి, మాకేం తెలియదు అంటే ఏడుస్తూ అసెంబ్లీలో ఇవాళ చూడొచ్చు, అది వైరల్ అవుతుంది. ఎందుకు ఏడుస్తూ? ఇప్పుడు పహల్గామ్ ఘటన జరిగిన మరుక్షణం ప్రపంచ దేశాలు ముక్తఖండంతో ఖండించాయి, మీరు ఏమైనా మాట్లాడారా? ఖండించారా? పోని మేము కాదు అన్నారా? పోని అలా కాదు, ఆడెవడ మీరు బయటికే ప్రపంచానికైనా యాక్ట్ చేసి చెప్పొచ్చు కదా, వాడు ఎవడైనా కానీ వాడిని వదలకండి, ఉరికమ్మ ఎక్కించండి ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా, ఇంకా రెచ్చగొట్టేలాగా వెంటనే ఒక క్షిపణి ప్రయోగం ఉన్నది, అదొకటే క్షిపణి, దాన్ని కూడా ప్రయోగించేస్తే రేపు ఏం ప్రకటిస్తారా నువ్వు? అసలు తిండికి లేదు, మొత్తం అప్పులు,
ఆ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ గురించి ఇంకా దేహి అని ఎన్నో $1 బిలియన్ అడుగుతున్నారంట. తెచ్చిందంతా ఇటు టెర్రరిజంకి ఆయుధాలు కొనుక్కోవడానికి సరిపోతుంది. తిండికి తికానా లేదు. అవసరమా ఈ పౌరుషాలు, ఓవర్ యాక్షన్? అంటే బయటికి సూటు బూటు, లోపల అంతా బనీనంతా కన్నాలే, లోపల ఇన్నర్స్ అన్ని బయటకు మాత్రం సూటు బూటుతో ఉన్నారు. సో మరి ఏ విధంగా చూడొచ్చు సార్? ఫిలిం అభి బాకీ అని మన ఆర్మీ చీఫ్ కూడా ఒక పోస్ట్ పెట్టారు. వాళ్ళు చూస్తే అంటే ఏ ఆప్షన్ లేకపోయినా మళ్ళీ ప్రతిదాడి చేయడానికే ట్రై చేస్తున్నారు. ఏ విధంగా ముందుకెళ్తుందని చెప్పచ్చు? ఏ విధంగా ముందుకెళ్ళడానికంటే మనకి ఈ అభి బాకీ అని లాంటివి చెప్పి నేషనల్ మీడియాకి కానీ ఇంటర్నేషనల్ మీడియాకి ఒక రిక్వెస్ట్ చేశారు. మీరు ఎక్కువగా దీని మీద ఎక్కడ డిస్కస్ చేయకండి, మాట్లాడకండి, టెలికాస్ట్ చేయకండి. ఎందుకు లేనిపోయిన థాట్స్ ఇవ్వడం? ఇప్పుడు చూడండి, రోజుకో విధంగా అర్ధరాత్రి 1 గంట నుంచి 1 గంట పావు లోపు లేపేశారు స్థావరాలు. ఇవాళ మన డ్రోన్స్ మీద అటాక్ చేశారు. ఇంకా రోజుకు ఒక కొత్త ధోరణిలో మన ఊహకి అందని విధంగా వెళ్తున్నారు. అదే చేయాలి. మనం మాట్లాడుకోవద్దు. అయిన తర్వాత మనం సెలబ్రేటెడ్గా మాట్లాడుకుందాం. భారత సత్తా ఏంటంటే ప్రపంచ దేశాలకి, అమెరికా లాంటి వాడికి, పక్కన ఉన్న చైనా వాడికి కూడా అర్థమవుతుంది. సో ఆపరేషన్ సింధూర్ అనేది జస్ట్ ఒక స్టార్టింగ్ మాత్రమే శాంపుల్. అంటే వీళ్ళు ఏదో ఎక్కువ జనాభా ఉన్న దేశము, ఏది పెద్ద ప్రజాస్వామ్యం రా బాబు, ఇది ఎవడు సరిగ్గా ఇది ఎవడు అనే ఫీలింగ్లో ఉన్నారు. వాళ్ళందరికీ సరైన సమాధానం, ఒకే దెబ్బకి 2 పెట్లు అన్నట్టుగా అన్నిటికీ సమాధానం వచ్చేస్తుంది ఈ అటాక్ వల్ల. అది ఇంకా అందుకు మనం ఎక్కువ డిస్కస్ చేయొద్దు. దాడుల తర్వాత సెలబ్రేటెడ్ డిస్కషన్ పెట్టుకుందాం మనం. ఓకే సార్, నమస్తే. థ్యాంక్ యూ.